జిల్లాలో రానున్న వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ప్రజలకు నమస్కారం. మనకు 27వ తారీఖు ఈ నెల ఆగస్టు 27 రోజు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి సందర్భంగా తర్వాత వినాయక చవితి నవరాత్రోత్సవాలు ఉంటాయి. దీనికి సంబంధించి అందరికీ ఎవరైతే విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటారో వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముందుగా మీరు అందరూ కూడా ఆన్లైన్లో మీ వెబ్సైట్ చేయడం జరిగింది. దానిలో అందరూ కూడా వాళ్ళకు నమోదు చేసుకోవాలి, పేర్లు నమోదు చేసుకోవాలి. సో అందులో ముఖ్యంగా వివరాలు ఏంటంటే, విగ్రహం ఎంత ఎత్తు ఉంటుంది, దాని ఆర్గనైజర్స్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్స్, అది ఏ రూట్లో పోతుంది, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, అన్ని వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నింటి కూడా మనం దాన్ని పూర్తి చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఆన్లైన్లో చేసుకుంటే మాత్రమే మీకు అనుమతి వస్తుంది. సో దాంతోపాటు ప్రతిరోజు విగ్రహం పెట్టిన తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా 24/7 నిర్వాహకులు ఎవరో ఒకరు డే అండ్ నైట్ ఉండాల్సిందే. అక్కడ ఉండాలి, నైట్ టైం ఉండాలి, అలాగే డే టైం ఉండాలి, 24/7 అక్కడే ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మీరు అందరూ క్లే వినాయకులు అంటే మట్టి వినాయకులు చేస్తే బాగుంటుంది, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందరూ కూడా మట్టి వినాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటు ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యే చోట్ల దయచేసి వినాయకులు ఎక్కడ పరిస్థితిలో పెట్టవద్దు. సో ట్రాఫిక్ ఇబ్బంది కాని చోటనే చూసుకొని అందరూ ఎవరికి ఇబ్బంది కాని ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. సో దాంతోపాటు కాంట్రవర్సీ ప్లేస్లో కానీ అలాంటి ప్లేస్లో కూడా అట్లాంటి ప్లేస్లో కూడా ఒకటి పెట్టద్దు. దాంతోపాటు ఓనర్ ఎక్కడైతే జాగాలో పెడుతున్నారో, మీరు ఏ ప్లేస్లో పెడుతున్నారో ఆ ప్లేస్ సంబంధించి ఓనర్ యొక్క అనుమతి తీసుకోవడం తప్పనిసరి. సో ఇవన్నీ పాటించి చేస్తే మనం చక్కగా చేసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కాకుండా మంచి దైవభక్తితో ప్రశాంత వాతావరణంలో అందరూ చేసుకోవాలని, ముందుగా ఆన్లైన్లో చేసుకొని అందరూ చేసుకుని అన్ని నమోదు చేసిన తర్వాత వాటిని ఓన్లీ ఆన్లైన్ చేస్తే మాత్రం అనుమతి ఇష్టం జరుగుతుంది. ఆన్లైన్లో చేసుకునే వారికి అనుమతి ఇవ్వడం జరగదు. కాబట్టి ఇవన్నీ గమనించి మీరందరూ ఏర్పాటు చేసే ముందు ఇవన్నీ గమనించి చేయాలని నిర్వాహకులను కోరుతున్నాను. ఎలక్ట్రిసిటీ మీరు చూసే ఉంటారు, హైదరాబాద్ లో కానీ ఇబ్బందులు కూడా, అలాగే రామంతపూర్లో కూడా ప్రమాదాలు జరిగాయి విగ్రహాలు కానీ ఊరేగింపు టైంలో. కాబట్టి కొన్ని ఎలక్ట్రిసిటీ కూడా చూసుకోవాలి. విగ్రహాలు తెచ్చేటప్పుడు కానీ దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ ఉందా, ఏమైంది, ఏమైనా వైర్స్ ఎలా పడుతున్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అది లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఉండాల్సి ఉంది. దాంతోపాటు డీజేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. మీకు ఎందుకంటే డీజేల గురించి మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొంత డెసిబుల్స్ సంబంధించి తప్ప అంతకంటే ఎక్కువ డీజేలు ఉపయోగిస్తే వాళ్ళపైన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతిగా సౌండ్ వచ్చే వాటిని డీజేలు కానీ అట్లాంటి ఉపయోగించొద్దు. నార్మల్ స్పీకర్ ఉపయోగించవచ్చు, కానీ డీజేలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. అది సుప్రీంకోర్టు చెప్పిన దానికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. కాబట్టి ఇది కూడా అందరూ గమనించాలి.